ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు ఎట్టి రీతిగా అయితే ఈరోజు దేవుని ఆశ్రయించి ఉన్నావు. నీ కులం వేరు కావచ్చు, నీ మతం వేరు కావచ్చు, నీ వర్గం వేరు కావచ్చు, నీ బాధలు వేరు కావచ్చు, నీ కన్నీరు వేరు కావచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆయన దయాళుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడై ఉంటా ఉన్నాడు. ఆయన ప్రేమించి కరుణించేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఏదో వెతుకుతూ ఎక్కడెక్కడో వెతికి అక్కడికి వెళ్తే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది, ఆ ప్రశ్న కాడికి వెళ్తే బాగవుతుంది అనేసి ఇన్ని రోజులు కూడా లోకంలో వెతికి ఉన్నావేమో. అయితే అనేక మందిని ఆశ్రయించి ఉన్నావేమో. నాకు పిల్లలు పుట్టరే, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నా భర్త మారడా, నా కుటుంబ సభ్యులు మారరా, నా పిల్లల పరిస్థితి ఏంది అనేసి అనేక మందిని ఆశ్రయించి ఉన్నావేమో. హల్లెలూయా. అయితే ఇప్పటికైనా దేవుని నమ్మి దేవుని ఈ రోజును ఆశ్రయించి దేవుని వెతికి ఉంటున్నావేమో. అయితే దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఆయన దయాళుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దయ కిందికి నువ్వు వచ్చి ఉన్నావు. ఈరోజు ఆయన దయాళత్వము కలిగి అనేక మందిని దేవుడు స్వస్థపరచి ఉన్నాడు, అనేకమైనటువంటి కార్యాలు జరిగించి ఉన్నాడు. అయితే ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎట్టి రీతిగా అయితే వచ్చి ఉంటున్నావో నీవు ఆయన దయ నుండి ఉంటున్నావు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం నీ మీదకి కుమ్మరించబడతా ఉంది. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించు. చివరి ప్రార్థన. స్తోత్రమునైనా మిక్కిలి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు అయ్యా. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను అయ్యా. పరిశుద్ధాత్ముడా, మరి నిన్ను ఆశ్రయించినటువంటి బిడ్డలు నైనా తండ్రి, నిన్ను వెతికినటువంటి బిడ్డల మీద నా ప్రవ్వ నీ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రంనైనా మీరు సహాయం జరిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.